అంటే వాళ్ళు 60-70 సంవత్సరాలు చేసింది ఈయన 10 సంవత్సరాలనే చాలా చేశాడనమాట. అందువల్ల బీజేపీకి కూడా అప్పుడు 60-70 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇంత టెక్నాలజీ, ఇంత డెవలప్మెంట్ అంటే ఇంత టెక్నాలజీ లేదే అంటున్నారు కదా. సో ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ చాలా కంట్రోల్లో ఉంది ఒక రకంగా. చాలామంది ఏంటంటే పెట్రోల్ రేట్ పెరిగింది, డీజిల్ రేట్ పెరిగిందన్న దాంట్లో కానీ పీరియడ్ ఆఫ్ టైం పెరిగేది ప్రతిదీ రేట్లు పెరుగుతాయి అన్నమాట. సో మనం ప్రతిదీ ఇంకా వేలెత్తి చూస్తే ప్రతిదీ వేలెత్తే అట్లా అనమాట. ఓకే, మరి ఇక్కడ ఎంపీ స్థానాలు ఎన్ని రావచ్చు అనుకుంటున్నాం? ఇక్కడ నేను మా సర్కిల్లో తెలుసుకున్న విధానం అయితే చాలామంది బీజేపీకి వేశారని తెలుస్తుంది. ఈ హైదరాబాద్ పరిధిలో చాలామంది అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలామంది బీజేపీకి ఓటేస్తారు. ఇంకా కొంతమంది ఊర్లలో ఏంటంటే ఇంకటికి డబ్బులు తీసుకోవడం వల్ల దానివల్ల కాంగ్రెస్కి ఓటేయడం జరిగిందనమాట. ఓకే, మరి బీజేపీ వస్తే ముస్లింని కనిపిస్తారా అంటున్నారు కదా. అది యూనిఫైడ్ సివిల్ లా అని చెప్పేసి మోడీ ఒకప్పుడు చెప్పారనమాట. అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ రావాలి, ఈక్వల్ లాస్ ఉండాలని చెప్పేసి, అంటే హిందూ ముస్లిం అనే భేదాలు లేకుండా, క్రిస్టియానిటీ అనే భేదాలు లేకుండా అందరికీ ఈక్వల్ రైట్స్ ఉండాలని చూశారు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంటే కమ్యూనల్ వైలెన్స్ బిల్ అని ఒకటి పాస్ చేశారు ఇంతకుముందు. అంటే హిందూ వాళ్ళు పూజలు చేసుకుంటే వేరే దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని, అంటే చుట్టుపక్కల ఉన్న క్రిస్టియానిటీ మైనార్టీస్ వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని ఎన్ఓసీ తీసుకొని, పోలీస్ స్టేషన్ ఎన్ఓసీ తీసుకొని ఆ పర్మిషన్ తీసుకోవాలని చెప్పారనమాట. సో మోడీ వస్తే ఏంటంటే యూనిఫైడ్ సివిల్ లా అందరికీ ఈక్వల్ ఉండాలి, ప్రతి ఒక్కరు ఈక్వల్ చేసుకోవాలన్న ఆలోచన. ఓకే, మామూలుగా ఎట్లుంది బ్రదర్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయింది కదా కొన్ని రోజుల క్రితం. సో ఎట్లుంది గవర్నమెంట్? ఇంకా చేంజెస్ అనేది నాకేం పెద్ద తెలియట్లేదు, ఇంకా ఏం తెలియట్లేదు. ప్రస్తుతం నడుస్తుంది. మేబీ ఒక 1 ఇయర్ ఒక ఇయర్ గడిచిన తర్వాత మనకి తెలుసుకోవచ్చు. సో ఎట్లుంది వాటర్ ఫెసిలిటీ అలానే కరెంటు మామూలుగా రెగ్యులర్గా ఉందా లేకుంటే? ఓకే, పర్లేదు. ఇప్పుడు చూస్తున్నది మరి అంత ఇబ్బంది అయితే ఏం లేదు. సో తెలంగాణలో అయింది ఎంపీ ఎలక్షన్స్ అనమాట. ఎంపీ ఎలక్షన్స్ సో ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి మనకి ఇక్కడ పార్లమెంట్లో మనకి ఓటేసాం. నార్మల్గా మనం పార్లమెంట్లో ఎంపీ ఎందుకు వేస్తాం, జనరల్గా పీఎం క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకునేకే కదా. సో ఓటేసాం అనమాట. పీఎం క్యాండిడేట్ కోసం వేసాము అంతే. అంటే దేనికోసం, డెవలప్మెంట్ కోసమా లేకపోతే సో పేద ప్రజల కోసం? ఎలాంటి గవర్నమెంట్ అంటే రెండు అటు సంక్షేమం చేయాలి, ఇటు డెవలప్మెంట్ చేయాలి, రెండు చేయాలి. గవర్నమెంట్ అంటే బ్యాలెన్స్ చేయాలి కదా. సో బ్యాలెన్స్గా ఎవరు చేస్తారో వాళ్ళకే చూస్ చేసుకుంటాం. ఓకే, ఎట్లుంది బ్రదర్ ఈ 4 రోజులు ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది కదా ఇక్కడ మన స్టేట్లో ఇక్కడ చూసుకుంటే. సో ఎట్లుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత? ఓకే, అంటే ఇక టైం ఇవ్వాలి కదా. అయింది కూడా ఒక 4-5 మంత్సే కదా. సో టైం ఇవ్వాలి, వాళ్ళకు కూడా కొంచెం టైం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడే ఏం లేవు. నెక్స్ట్ ఇంకా 1-2 ఇయర్స్ అయినాక వాళ్ళు చేయకపోతే అప్పుడు ప్రాబ్లం. ఓకే, మీ ఓట్ని ఎవరికి వేశారు? ఇంకా ఓటు చెప్పకూడదు, కాకపోతే బెటర్ అంటే ఇప్పుడు పీఎం క్యాండిడేట్ చెప్పాను కదా, బెటర్ ఫ్యూచర్ కోసం ఇండియా ఎవరు బీజేపీ హ్యాండ్ ఓవర్లు ఉంటే బెటర్ ఉంటుందా, లేకపోతే రూలింగ్లో ఉంటే బెటర్ ఉంటుందా, కాంగ్రెస్ రూలింగ్ ఉంటే బెటర్ చూసి వేసామంతే. సో బీజేపీ మళ్ళీ ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను మ్యాక్స్. ఎందుకంటే బీజేపీకి కూడా ప్రజెంట్ ఏం నెగిటివ్స్ ఎక్కువ లేవు కదా. సో ప్రజెంట్ అయితే మనకు బీజేపీ ఉంది. మేబీ ఏమైనా మిరాకిల్ చేస్తే కాంగ్రెస్ రావచ్చు. మిరాకిల్ చేయాలి ఖచ్చితంగా. మనకు కావాలంటే కాంగ్రెస్ రావాలంటే అంతే.